హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు హిందూపూర్ లో మనము షిఫా క్లినిక్ అయితే వచ్చాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమి అంటే మన బాడీలో బ్లడ్ ఉంటది కదా, ఆ వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ మొత్తం అంతా తీసేసి మన బాడీని కొద్దిగా రిఫ్రెష్ అయితే చేయడానికి ఇక్కడ కపింగ్ థెరపీని అయితే వీళ్ళు పెట్టినారనమాట. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మన హిందూపూర్ శశికి అయితే ఆ థెరపీని అయితే చేస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇలా కప్పింగ్స్ వేసేసి ఇక్కడ థెరపీని అయితే చేస్తుంటారు. మన డాక్టర్ అయితే ఉన్నారనమాట. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఏ దానికోసం చేస్తారు, యూజెస్ ఏం దీనివల్ల? దీనిలో చాలా రకమైన యూజెస్ ఉన్నాయి. ప్రజెంట్ ఇది చేస్తూ ఉండేది ఫైర్ కప్పింగ్. దీంట్లో డ్రై కప్పింగ్ కూడా అంటారు. డ్రై కప్పింగ్ ఎందుకంటే దీంట్లో నుంచి మేము చెడు రక్తం తీయకుండా జస్ట్ ఫైర్తో నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేసి దీంట్లో డ్రై చేస్తాము. జస్ట్ బ్లడ్ తీయము. బాడీ పెయిన్స్, ఫీవర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ తీయకుండా జస్ట్ డ్రై చేస్తాం. ఫీవర్ ఎవరికైతే లేదో, ఓల్డ్ ఏజ్ ఎవరికైతే లేదో వాళ్ళకి దాంట్లో కట్స్ ఇచ్చేసి బ్లడ్ డ్రైన్ చేసి దీంట్లో కప్పింగ్ థెరపీ చేస్తాము. ప్రజెంట్ చేస్తూ ఉండేది ఇది ఫైర్ కప్పింగ్, బాడీ రిలాక్సేషన్ కోసము. బాడీ పెయిన్స్, బాడీ స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది కదా, దానికోసం ఇది జరుగుతుంది. దీంట్లో బ్లడ్ తీసిన తర్వాత మేము బ్లడ్ సర్క్యులేషన్ కి ఫ్లో అయ్యేకి ప్యూరిఫైడ్ బ్లడ్ ఏమైతే మా చర్మం కింద మీకు వేస్ట్ బ్లడ్ అనేది ఉంటుందో దానికి సైడ్ కి జరిపేసి ప్యూరిఫైడ్ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేకి దీనికి ప్రాసెస్ చేస్తాము. దీనివల్ల మీకు స్ట్రెయిన్ అనేది, స్ట్రెస్ అనేది రిలాక్స్ అయ్యి బాడీ రిఫ్రెష్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎవరన్నా మీరు కూడా అంతే, మీరు కొద్దిగా ఆరోగ్యంగా ఉండాలంటే మీలో ఉన్నటువంటి వేస్ట్ బ్లడ్ అయితే మీరు తీపించుకోవాలా. అలా తీపించుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి క్లినిక్ అయితే మీరు దయచేసి వచ్చి తీపించుకోవాల్సిందో కోరుతున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ వేస్ట్ బ్లడ్ ఉంటుంది కదా, అదంతా ఇలా వచ్చేస్తుంది. ఇది నార్మల్ స్కిన్. దీంట్లో కొంచెం లైట్ గా టాక్సిన్స్ ఉన్నాయి, దీంట్లో హెవీ టాక్సిన్స్ ఉన్నాయి. తేడాలు ఏమంటే ఇక్కడ మా బ్లడ్ అనేది వచ్చి నిలబడిపోయి ఉంటుంది అనమాట. దీంట్లో మేము ప్రెషర్ ఇచ్చి క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రెషర్ వల్ల ఇక్కడ స్వెల్లింగ్ కనిపిస్తుంది కదా, దాంట్లో వచ్చి ఇక్కడ టాక్సిన్ నిలబడిపోతాయి. మళ్ళీ మేము దీనికి కట్స్ ఇచ్చి ఎవరు కట్స్ ఇవ్వాలా ఎవరు కట్స్ లేదో మేము క్లినిక్ వచ్చిన తర్వాత పేషెంట్ కి చూసి మేము డిసైడ్ చేసిన తర్వాత ఇక్కడ కట్స్ ఇచ్చి దీంట్లో మళ్ళీ కప్ పెట్టి నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేసడం వల్ల దాంట్లో నుంచి బ్లడ్ అనేది డ్రైన్ అయ్యి బయటకు వస్తుంది. బాడీకి అట్ ఏ టైం స్పాట్ లో రిలాక్సేషన్ వస్తుంది.